తమిళనాడులో 1000 కోట్ల లిక్కర్ స్కామ్ కలకలం రేపుతోంది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్లో 1000 కోట్లకు పైగా అవినీతి చోటు చేసుకుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారికంగా ప్రకటించింది. తమిళ రాజకీయం పూర్తిగా భాషా వివాదాలు, సెంటిమెంట్ చుట్టూ తిరుగుతున్న వేళ ఇప్పుడు అవినీతి వ్యవహారం వెలుగు చూడటం సంచలనంగా మారింది. ప్రజల్ని డీఎంకే దోచుకు తింటోందని బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన టాస్మాక్ 4830 దుకాణాలకు మద్యాన్ని సరఫరా చేస్తుంది. ప్రతిరోజు దాదాపు 150 కోట్ల మేర అమ్మకాలు జరుగుతాయి. ప్రస్తుతం ఈడీ ప్రైవేట్ డిస్టిలరీలు, మధ్యవర్తులు, ఎక్సైజ్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న వ్యక్తులపై దృష్టి పెట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత ఈడీ అధికారులు టాస్మాక్ ప్రధాన కార్యాలయం, గోదాములు, ప్రైవేటు డిస్టిలరీలు, సెంథిల్ బాలాజీతో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. డిస్టిలరీలు ఇప్పుడు ఇన్వాయిస్లను రూపొందించాయని, రవాణా ఛార్జీలు, సరఫరా ఖర్చుల్ని అధికం చేసి చూపించారని ఈడీ అధికారులు గుర్తించారు. 1,00,000 విలువైన లావాదేవీని 1,50,000గా నమోదు చేసి మిగిలిన 50,000 లంచాలుగా నగదు రూపంలో పంపిణీ చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ స్కామ్లో మద్యం కొనుగోలు చేసే బార్లు కీలకంగా ఉన్నాయని భావిస్తున్నారు. మద్యం దుకాణాల్లో నిర్వహించే బార్లు ప్రధానంగా అధికార పార్టీ నేతలకు చెందినవే అని చెబుతున్నారు. కీలకమైన ప్రాంతాల్లో 3 రోజులు సాగిన ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు, భారీగా నగదు లభ్యమైనట్లుగా చెబుతున్నారు. అధికారికంగా చూపించిన మొత్తంలో టాస్మాక్ అధికారులకు చాలా కొద్ది మొత్తం చేరిందని, అత్యధిక భాగం రాజకీయ నేతలకు చేరిందని భావిస్తున్నారు.